Welcome to 24 Technologies. Our today's topic is on-prem. On-prem అంటే ఏంటి? On-prem. On-prem అంటే ఏంటి? క్లౌడ్. క్లౌడ్ అంటే ఏంటి? ఈ రెండింటికి డిఫరెన్స్. ఓకే, ఆన్-ప్రెమ్ వర్సెస్ క్లౌడ్. ఈ క్లౌడ్ లో కూడా మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. SaaS and PaaS. Okay, infrastructure as a service, platform as a service and software as a service. ఫస్ట్ వీటి గురించి తెలుసుకోక ముందు మనం ఫస్ట్ ఆన్ ప్రెమ్ అంటే ఏంటి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈజ్ ఆన్ ప్రెమ్? ఆన్ ప్రెమ్ అంటే ఏంటి అంటే మనకు లైక్ మీ దగ్గర ఒక ల్యాప్టాప్ ఉంది. ఓకే, ఒక ల్యాప్టాప్ ఉంది. ఆ ల్యాప్టాప్ను మీరు ఏం చేస్తున్నారు? పర్చేస్ చేస్తున్నారు. ఓకే, ల్యాప్టాప్ను పర్చేస్ చేస్తున్నారు. పర్చేస్ చేసిన తర్వాత దాంట్లో ఉన్న డ్రైవ్ ఏదైతే ఉందో, దాంట్లో ఉన్న డ్రైవ్, దాంట్లో ఉన్న పోర్ట్స్, దానికి సంబంధించిన కేబుల్స్ అండ్ ఇంకా ఏముంటాయి, డ్రైవ్స్, పోర్ట్స్, కేబుల్స్, ఇంకా పవర్ సప్లై కూడా అనుకున్నాం. పవర్ సప్లై అంటే పవర్కి సంబంధించినట్టు ఇవన్నీ మీరు ఏం చేస్తున్నారంటే ఈ ల్యాప్టాప్లో మీరు ఏదైతే పర్చేస్ చేసినారో ఆ ల్యాప్టాప్ ఇవన్నీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు? వీటికి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ మీరు చూస్తున్నారు. లైక్ ఇదే ఎగ్జాంపుల్ ఇంకొక రకంగా చూసుకుంటే ల్యాప్టాప్ అనేది కాకుండా ల్యాప్టాప్ అనేది పక్కన పెట్టేద్దాం. ఓకే, ల్యాప్టాప్ అనేది పక్కన పెట్టేస్తే ఒక కార్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఒక కార్ పర్చేజ్ చేసినారు. ఓకే, ఒక కార్ పర్చేజ్ చేసినారు. ఈ కార్ పర్చేజ్ చేసినారు అంటే మీకు దానికి సంబంధించిన ఈఎంఐస్ కావచ్చు, ఈఎంఐస్ లేకపోతే టోటల్ పే చేసినారు. టోటల్ మీరు పే చేసినారు. ఈ టోటల్ అమౌంట్ అంటే ఈ అమౌంట్ అంటే కాస్ట్ నథింగ్ బట్ అండ్ దానికి సంబంధించిన మెయింటెనెన్స్ కిందకి ఏమొస్తాయి? దాన్ని ఎవ్రీ 3 మంత్స్కో లేకపోతే 6 మంత్స్కో ఒక 10,000 కిలోమీటర్కు సర్వీస్, దానికి సర్వీస్ చేయించడం. తర్వాత డ్రైవింగ్ అంటే మీరు ఓన్గా డ్రైవ్ చేసుకుంటారా లేకపోతే ఒక డ్రైవర్ను పెట్టుకుంటారా? వాడికి కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది. అండ్ దాంతో పాటు ఇంకా ఇది మనకు వెహికల్ నడవాలి అంటే ఏం కావాలి? గ్యాస్ అంటే మీరు గ్యాస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అది డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, లేదు అంటే ఫ్యూయల్, గ్యాస్ ఏదైనా కావచ్చు. ఇవన్నీ మెయింటైన్ ఎవరు చేస్తున్నారు? ఇక్కడ ఈ కార్కు సంబంధించిన మెయింటెనెన్స్ దిస్ వన్ అంటే మీరు ఓన్గా చేసుకుంటున్నారు ఆన్ ప్రెమ్. అంటే ఆన్ ప్రెమ్ అనేది మనం ఇక్కడ కార్తో కంపేర్ చేసినప్పుడు మీరు ఈఎంఐస్ కానీ లేకపోతే దానికి సంబంధించిన సర్వీసెస్, షోరూమ్కి పంపించడం, ఏదైనా డ్యామేజ్ అయినా అది చేసుకోవడం అండ్ డ్రైవింగ్, మీరు ఓన్గా డ్రైవ్ చేసినా లేదు అంటే డ్రైవర్ను పెట్టుకున్నా దానికి సంబంధించినది, ఫ్యూయల్కి సంబంధించిన గ్యాస్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో అది డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, లైక్ గ్యాస్, సిఎన్జి, అవన్నీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? వాటితో పాటు ఇంకా ఇన్సూరెన్స్ కూడా అనుకున్నాం. ఇన్సూరెన్స్ ఇది కూడా ఎవరు పే చేస్తున్నారు? మనమే ఓన్గా పే చేస్తున్నాం. దీన్ని ఆన్ ప్రెమ్కు మనం ఎప్పుడు కంపేర్ చేసుకుంటే ప్రెమ్ ఏదైతే ఉందో ఆన్ ప్రెమ్ కంపేర్ చేసుకుంటే అక్కడ ఏవేవి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి? అక్కడ ఏమేమి ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి అంటే మీరు లోకల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నారంటే మీకు సంబంధించిన డేటా అండ్ మీకు సంబంధించిన ఫైల్స్ అండ్ వాట్ ఎవర్ ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు. ఓకే, ఇమేజెస్, వీడియోస్ ఇవన్నీ ఎక్కడ మీకు సేవ్ అయ్యి ఉన్నాయి? మీ లోకల్లో సేవ్ అయ్యి ఉన్నాయి. ఓకే, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నామంటే లోకల్ అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సేవ్ అయి ఉన్నాయి.
మీకు అంటే జస్ట్ యాజ్ ఎ స్టూడెంట్‌గా మీరు ఏ రకంగా కంపేర్ చేసుకోవచ్చు అంటే మీ ఫోన్‌ను తీసుకోండి. మీ ఫోన్‌ను తీసుకోండి. మీ ఫోన్‌లో ఇవన్నీ సేవ్ అయ్యి ఉన్నాయి. డేటా కింద మీరేం వేసుకోవచ్చు లైక్ మీ రెజ్యూమే అనుకుందాం. మీ రెజ్యూమే అనేది కూడా వన్ టైప్ ఆఫ్ డేటానే కదా! అది సేవ్ అయ్యి ఉంది. మీ లోకల్‌లో మీ ఫోన్‌లో డేటా సేవ్ అయ్యి ఉంది. అండ్ మీ ఫైల్స్ ఏవైనా మీకు సంబంధించిన ఫైల్స్ గావచ్చు, మీకు సర్టిఫికేట్స్ అనుకుందాం ఫైల్స్ అంటే సర్టిఫికేట్స్ గావచ్చు అవి. అండ్ ఇమేజెస్ మనం తీసుకుంటుంటాం గదా! ఎప్పుడన్నా బయటికెళ్ళినప్పుడు ఫ్రెండ్స్‌తో గాని, లేకపోతే సెల్ఫీ పిచ్చి ఉన్నవాళ్ళు సెల్ఫీస్ తీసుకోవడం ఇలాంటివి చేస్తుంటారు. అండ్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సమ్‌టైమ్స్ ఫ్రెండ్స్‌తో గెట్ టుగెదర్ అయినప్పుడు, లేకపోతే ఏదన్నా బయట చిట్ చాట్ అయినప్పుడు, వీటికి సంబంధించిన వీడియోస్ గావచ్చు, లేకపోతే ఇప్పుడు నేను చెప్పే వీడియోనే గావచ్చు. ఇవన్నీ మీకు లోకల్ ఫోన్‌లో లోకల్‌లో మీకు సేవ్ అయ్యి ఉంటే, అది ఫోన్ అయినా కావచ్చు, లేదంటే మీ ల్యాప్‌టాప్, మీ సర్వర్ ఏదైనా కావచ్చు. అక్కడ సేవ్ అయ్యి ఉన్నాయి. ఉంటే వాటిని నేనేమంటాను అంటే, ఇక్కడ ఆన్ ప్రెమ్ అని కాల్ చేస్తాను. ఇదేది మీకు స్టూడెంట్ అనుకుందాం. స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అదే కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నాము అంటే, ఇదే డేటాలో వాడిదేముంటది? వాటికి సంబంధించిన స్క్రిప్ట్స్ గావచ్చు, వాటికి సంబంధించిన కోడ్ గావచ్చు, అవి ఉండొచ్చు. అండ్ ఫైల్స్ తీసుకున్నాము అనుకుందాం. ఈ ఫైల్స్‌లో నీ దగ్గర ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? ఓకే. నీ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గావచ్చు, అవి సేవ్ జేసుకోవడానికి. ఇమేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకొస్తాం. ఇంకా దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇమేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకొచ్చినామంటే, ఈ ఇమేజెస్‌లో మీ కంపెనీకి సంబంధించిన లోగో గావచ్చు. మీ కంపెనీకి సంబంధించిన లోగోస్ అండ్ మీకు ప్రాజెక్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ సంబంధించిన ఇమేజెస్, ఏవన్నా వెబ్‌సైట్ లాంచ్ చేసేటప్పుడు దానికోసం స్టోర్ చేసుకున్నటివి అవి గూడా అనుకోవచ్చు. అండ్ వీడియోస్ పాయింట్ ఆఫ్ వ్యూలోకొచ్చినామంటే, మీ కంపెనీకి సంబంధించిన ఏవన్నా అడ్వర్టైజింగ్ పర్పస్ ఏదన్నా వీడియోస్ ఉన్నాయి. లేకపోతే ఏవన్నా పీపీటీస్ దానికి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి. అటువంటి ఫైల్స్ ఏవైనా గావచ్చు. ఇవన్నీ ఎక్కడ షేర్ అయ్యి ఉంటాయి మీకు? మీ లోకల్‌లో తీసుకుంటే, మీ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నామంటే ఎక్కడ సేవ్ అయ్యి ఉంటాయి? ఇవన్నీ మీ స్టోరేజ్ బాక్స్. స్టోరేజ్ బాక్స్. ఈ స్టోరేజ్ బాక్స్‌లో ఈ స్టోరేజ్ బాక్స్‌లో నాకు ఏవేవి వస్తాయంటే స్టోరేజ్ బాక్స్. ఈ స్టోరేజ్ బాక్స్‌లో నాకు డెల్ బాక్సెస్, డెల్ బాక్సెస్ అండ్ హితాచీ బాక్సెస్ అండ్ హెచ్‌పీ, రాక్ స్పేస్ ఇలాంటివి. అండ్ ఇవన్నీ శాన్ బాక్సెస్ అంటే స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ బాక్సెస్. అండ్ నాస్ బాక్సెస్ గూడా ఉంటాయి. ఓకే. నెట్వర్క్ అటాచ్డ్ స్టోరేజ్. ఈ బాక్సెస్ కూడా ఉంటాయి. మనకి ఇది ఔట్ ఆఫ్ ది సబ్జెక్ట్, ఔట్ ఆఫ్ ది బాక్స్. బట్ ఏవి అంటే మనకు స్టోరేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటి మెయింటెనెన్స్ కూడా మనమే చేయాలి. అండ్ నెట్వర్క్ డివైసెస్. నెట్వర్క్ డివైసెస్. అవేవి నెట్వర్క్ డివైసెస్‌లోకి వచ్చామంటే లైక్ మీ కేబుల్స్ కావచ్చు. మీ కేబుల్స్, ఫ్లోర్ స్పేస్ గూడా. ఫ్లోర్ స్పేస్ అంటే దానికి రెంట్ కూడా మీరు పే చేయాల్సి ఉంటుంది కదా! ఫ్లోర్ స్పేస్ అండ్ ఇంకా ఏవి మీ సర్వర్స్ కావచ్చు. మీ సర్వర్స్ అండ్ ఇంకా ఫైర్‌వాల్స్, సెక్యూరిటీ పర్పస్. ఫైర్‌వాల్స్, వీపీఎన్ డివైసెస్, వీపీఎన్ డివైసెస్ ఇలాంటివి. ఓకే. ఎక్సెట్రా. ఇలాంటివి చాలా మీరు మెయింటైన్ చేయాల్సుంటది. ఏది ఆన్ ప్రెమ్ అయితే. ఇవన్నీ దేని గురించి మాట్లాడుతాను నేను? ఆన్ ప్రెమ్, ఆన్ ప్రెమిసెస్, ఆన్ ప్రెమ్ అని చెప్పేసి మనం కాల్ చేస్తుంటాం. అంటే ఇవన్నీ మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారు? నీ కంపెనీ ఈ స్టోరేజ్ డివైసెస్ గానీ, ఈ నెట్వర్క్ డివైసెస్ గానీ, కేబుల్స్ గానీ, ఫ్లోర్ స్పేస్ గానీ, లేకపోతే సర్వర్స్ గానీ, ఫైర్‌వాల్స్, వీపీఎన్ డివైసెస్ ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా మనకు ఏం రావచ్చు రౌటర్స్, స్విచెస్ ఓకే. స్విచెస్ ఇలాంటివి. ఇలాంటివి ఎన్నో మనం ఓన్‌గా పర్చేజ్ చేసి, అవన్నీ మనము ఓన్‌గా మేనేజ్ చేసుకోవాల్సుంటుంది. వీటికన్నింటికి సెపరేట్‌గా, డెడికేటెడ్‌గా వీటిని మెయింటైన్ చేయడానికి ఒక టీమ్. వీటిని మెయింటైన్ చేయడానికి ఒక టీమ్. దీనికి మెయింటైన్ చేయడానికి నెట్వర్క్ అడ్మిన్. నెట్వర్క్ అడ్మిన్ లేకపోతే నెట్వర్క్ టీమ్ ఎవరో ఒకరు. ఈ కేబుల్ ఇది కూడా నెట్వర్క్ టీమే మెయింటైన్ చేస్తదనుకుందాం. ఫ్లోర్ స్పేస్ దీనికి రియల్ ఎస్టేట్ పర్సన్స్. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇవి చూసుకుంటా ఉంటారు. అండ్ సర్వర్స్ కోసం సర్వర్స్ మెయింటైన్ చేయడానికి ఒక టీమ్. అండ్ ఫైర్ వాల్‌ని కూడా ఈ నెట్వర్క్ అడ్మినే మెయింటైన్ చేస్తాడు. దీనికేమి ఫస్ట్ ఒకసారి కాన్ఫిగర్ చేసిన తర్వాత పెద్ద దీనిలో చేయాల్సింది ఏముండదు. సబ్స్క్రిప్షన్స్ తీసుకోవడం తప్ప. ఓకే. ఈ ఫైర్ వాల్ గాని లేకపోతే వీపీఎన్ గాని అంటే వి హావ్ టు పే సమ్ అమౌంట్ టు థిస్ పర్సన్ నెట్వర్క్ గై. ఇవన్నీ. ఇవేవి ఆన్ ప్రెమ్. అదే క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోకొచ్చినాం. క్లౌడ్ ఇక్కడ ఇంకోటి ఏందంటే క్లౌడ్‌కి రాకముందే ఈ
క్లౌడ్ పాయింట్‌లా క్లౌడ్‌లోకి వచ్చినామంటే ఇక్కడ ఏంటి అంటే, ఇక్కడ ఆన్ ప్రెమ్‌లో నుండి నువ్వు క్లౌడ్‌కి స్విచ్ కావాలి అనుకుంటున్నావు అనుకుందాం. ఇక్కడ ఏది ఆన్ ప్రెమ్ నుండి ఓకే. ఆన్ ప్రెమ్ నుండి క్లౌడ్‌కి స్విచ్ కావాలి అంటే, దీనికి మెయిన్ కావాల్సింది మీకేది? ఇంటర్నెట్. ఓకే. ఇంటర్నెట్ కావాల్సుంటది. ఓవర్ ఇంటర్నెట్ మీరు ఇవన్నీ ఇక్కడ ఉన్న డేటా గాని, లేకపోతే ఫైల్స్ గాని, ఇమేజెస్ గాని, వీడియోస్ గాని అవన్నీ ఉన్నటివి మీరెక్కడ త్రూ ఇంటర్నెట్ మీరు క్లౌడ్‌లో అవన్నీ సేవ్ చేసుకొని ఉంటారు. ఆ క్లౌడ్‌లో సేవ్ చేసుకున్నటివి మనము ఇక్కడ యూజ్ చేసుకుంటాం. త్రూ ఇంటర్నెట్. దీనికి పర్టిక్యులర్‌గా ఒక ప్లేస్ అంటూ అవసరం లేదు. ఎక్కడైనా ఇంటర్నెట్ ఉన్న దగ్గర మీరు జస్ట్ లాగిన్ అంటే మీ ఫ్రెండ్ డివైస్‌లో లాగిన్ కావచ్చు. మీ దగ్గర డ్రైవ్‌లో ఉన్నాయి అనుకుందాం. మీరు జస్ట్ లాగిన్ అయితే సరిపోతది. ఇన్ ద సేమ్ వే మీరు ఎక్కడైనా ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ ఉన్నా కూడా ఏ డివైస్ నుండి అయినా కూడా కనెక్ట్ అయ్యి, మీ క్లౌడ్‌కి కనెక్ట్ అయ్యి మీకు కావాల్సిన డేటా అనేది ఇక్కడ క్లౌడ్ ఇక్కడ ఉందనుకుందాం డేటా సెంటర్. ఇక్కడ నుండి మీరు తెచ్చుకోవచ్చు. మీరు ఇన్ కేస్ యూఎస్ఏలో ఉన్నారు. ఇక్కడ కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ నుండి కనెక్ట్ అయ్యి తెచ్చుకోవచ్చు. ఇండియాలో ఉన్నారు. ఓకే. ఇండియాలో ఉన్నారు. క్లౌడ్ కనెక్ట్ అయ్యి మీరు తెచ్చుకోవచ్చు. ఏం తెచ్చుకుంటారు మీకు కావాల్సిన డేటా, ఆ ఫైల్స్ గాని, డేటా గాని, ఇమేజెస్ గాని, వీడియోస్ గాని వాటెవర్ ఏదైనా కూడా మీకు తెచ్చుకోవాల్సి ఉంటది. బట్ ఇక్కడ చార్జెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినామంటే మీరు ఎంత యూజ్ చేస్తే దానికి మాత్రమే మనము పే చేస్తాం. మనము ఎంత యూజ్ చేస్తే దానికి మాత్రమే మనం పే చేస్తాం. పే యాస్ యూ. మీరు ఎంత పే చేస్తే దానికి మాత్రమే యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ ఇంకొక డిఫరెన్స్ ఏదైనా ఉంది అంటే, మీ ఫోన్‌లో తీసుకోండి. మీ ఫోన్‌లో ఈ ఫోటోస్ అనేటివి ఏవైతే ఉన్నాయో, మీ ఫోన్‌లో ఈ ఫోటోస్ ఏవైతే ఉన్నాయో, మీ లోకల్‌లో ఉంటుంది. ఇన్ ద సేమ్ వే మీరు జీమెయిల్ క్లౌడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నామంటే జీమెయిల్. ఓకే. గూగుల్ ఫోటోస్ ఉంటది కదా! గూగుల్ ఫోటోస్. అంటే ఇక్కడ ఒక కాపీ ఉంది. ఇక్కడ ఒక కాపీ ఉంది. రిడెండెన్సీ పర్పస్ కూడా మనం పెట్టుకుంటాం. బట్ ఇది కూడా వన్ టైప్ ఆఫ్ క్లౌడే. మీకు గూగుల్ మీ ఇచ్చే జీమెయిల్ గాని, మీకిచ్చే గూగుల్ ఫోటోస్ గాని, మీరు యూజ్ చేసే డ్రైవ్స్ గాని అది కూడా వన్ టైప్ ఆఫ్ క్లౌడ్. బట్ అది మన పర్సనల్ యూజ్ కాబట్టి అది ఒక చిన్న క్లౌడ్ అనుకుందాం. క్లౌడే బట్ దాంట్లో ఒక చిన్న డాట్ ఇంత మనం యూజ్ చేస్తాం. అది కంపెనీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత జీబీ సరిపోతుందా? సరిపోదు. లైక్ మనకు ఫోటోస్ అనేటివి ఎక్కువైనాయి నీ మొబైల్‌లో అంటే ఆటోమేటిక్‌గా యూ హావ్ టు పే మోర్. ఏది 15 జీబీ క్రాస్ అయిందంటే పర్ మంత్ ₹15 ₹20 పే చేయండి అని చెప్పేసి మీకు మెయిల్స్ వస్తుంటాయి. ఇన్ కేస్ మీది ఫుల్ అయితే. మీరు అప్పుడు ఏం చేస్తారు? ఆల్వేస్‌లీ పనికిరాని పని డిలీట్ చేస్తా ఉంటాం. అంతేగాని మనం పర్చేజ్ చేయం. బట్ కంపెనీల్లో అది వర్కౌట్ కాదు. కాబట్టి దే హావ్ టు పర్చేజ్. మీరు ఎంతైతే యూజ్ చేస్తారో అంతకు పే చేస్తాం కాబట్టి అందరూ ఆన్ ప్రెమ్ నుండి ఈ హెడేక్ మొత్తం తగ్గించుకుంటున్నారు. మెయింటెనెన్స్ అంతా తగ్గించుకుంటున్నారు. కాబట్టి క్లౌడ్‌కు అందరూ మూవ్ అయితున్నారు. క్లౌడ్‌లో మనకు మెయిన్ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పేసి ఉంటారు. ఎంతమంది ఉన్నారు క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్? మనకు మార్కెట్‌లో క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ మెయిన్‌గా ఏడబ్ల్యూఎస్ అండ్ మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ వీళ్ళు మార్కెట్‌లో లీడర్స్. మెయిన్‌గా ఏడబ్ల్యూఎస్ ఆ తర్వాత మైక్రోసాఫ్ట్, గూగుల్. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయా అంటే ఉన్నాయి. అలీబాబా అండ్ డిజిటల్ ఓషన్ అండ్ ఇంకా లైక్ గోడాడీ కూడా అనుకోవచ్చు. గోడాడీ. ఇలాంటివి కూడా మార్కెట్‌లో ఉన్నాయి. బట్ వీటికి మార్కెట్ షేర్ లేదు ఎక్కువ. బట్ లైన్ షేర్ ఎవరికుంది ఎక్కువ? ఏడబ్ల్యూఎస్‌కి ఉంది. అండ్ మైక్రోసాఫ్ట్ సెకండ్ ప్లేస్‌లోకి వస్తది. గూగుల్ వచ్చేసి థర్డ్ ప్లేస్‌లోకి వస్తది. ఓకే. ఇవన్నీ వీటిని ఏమంటాము? క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్ అని చెప్పేసి మనము కాల్ చేస్తాం. క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. మార్కెట్‌లో చాలా మంది ఉంటారు. ఇప్పుడు నేను మొత్తం అన్నీ నేర్చుకోవాలా క్లౌడ్స్‌లో అనేది ఒక క్వెషన్ రావచ్చు. ఏడబ్ల్యూఎస్ నేర్చుకుంటే మంచిదా? లేకపోతే అజూర్, మైక్రోసాఫ్ట్ నేర్చుకుంటే మంచిదా? లేకపోతే గూగుల్ సెర్చ్ ఇంజిన్స్ అవి నేర్చుకుంటే మంచిదా? అలీబాబా, డిజిటల్ ఓషన్ ఏది నేర్చుకున్నా కూడా ఆల్మోస్ట్ సేమ్. బట్ ఈ మూడిట్లో ఏదో ఒకటి నేర్చుకున్నారు అంటే ఈ మూడిట్లో ఏడబ్ల్యూఎస్ గానీ, లేకపోతే అజూర్, మైక్రోసాఫ్ట్‌ది, గూగుల్ ఏది నేర్చుకున్నా కూడా మనకు సేమే ఉంటది. లైక్ మీరు ఒక బైక్ పర్చేజ్ చేసినారు. లైక్ మనకు మార్కెట్‌లో పల్సర్ అనే బైక్ ఉంది. స్ప్లెండర్ అని ఉంది. ప్యాషన్ ఉంది.
కేటీఎం అని చెప్పేసి. ఒక్క బైక్ మీకు డ్రైవ్ చేయడం వస్తే అన్ని బైకులు మీరు డ్రైవ్ చేయగలుగుతారు. బట్ ఏమంటే దాంట్లో ఫంక్షనాలిటీ వైస్ సేమ్ ఉంటుంది. టర్మినాలజీ వైస్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఒకదానికి 4 గేర్స్ ఉండొచ్చు. ఒకదానికి 5 గేర్స్ ఉండొచ్చు. ఒకటి స్పీడ్ కొద్దిగా ఎక్కువ వెళ్ళొచ్చు. ఒకటి స్పీడ్ తక్కువ. అంటే దాంట్లో ఉన్న ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి తప్ప మీకు ఒకటి రైడ్ చేయడం వచ్చింది, డ్రైవ్ చేయడం వచ్చింది అంటే మీరు ప్రతి ఒక్కటి కూడా డ్రైవ్ చేయగలుగుతారు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఒక క్లౌడ్ గురించి మీకు వచ్చింది అంటే మీరు అన్ని క్లౌడ్‌లోన చేసుకోగలుగుతారు. బట్ ఇక్కడ ఫస్ట్ ఆన్ ప్రెమ్ అయిపోయింది. ఇప్పుడు క్లౌడ్‌లోకి వచ్చినామంటే సర్వీస్ ప్రొవైడర్స్‌లో వాళ్ళు మనకి ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఈ క్లౌడ్‌లో మనకు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు. దాంట్లో ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేద్దాము అంటే యాక్స్. ఓకే. ఇదేది ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఏ సర్వీస్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్‌లో మనము వెహికల్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకున్నాం కదా ప్రీవియస్‌గా. అదే వెహికల్ ఎగ్జాంపులే మనం తీసుకున్నాం. ఒక కార్‌ని మీరేం చేస్తారంటే, కార్‌ని ఇక్కడ ఆన్ ప్రెమ్‌లో పర్చేజ్ చేసేవాళ్ళు ఇక్కడ నేను పర్చేజ్ చేయను. ప్రతి ఒక్కటి ఐ గో విత్ రెంట్. ఓకే. ఐ గో విత్ రెంట్. ఆ రెంట్‌కి తీసుకున్నప్పుడు నేనేమన్నా పే చేయాల్సి ఉంటుందా? ఏం పే చేయాలి? నేను ఒక 5 డేస్‌కో, 10 డేస్‌కో ఒక కార్‌ను బుక్ చేసుకున్నా. ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ కోసం నేను ఒక కార్‌ను బుక్ చేసుకున్నా. ఆ కార్‌ను బుక్ చేసుకున్నప్పుడు మీరు దానికి జస్ట్ రెంట్ పే చేయండి. అండ్ ఫ్యూయల్ వేసుకోండి. ఫ్యూయల్ అండ్ డ్రైవర్ మీ వాళ్ళు. మిగిలినవి దానికి సంబంధించిన ఇన్స్యూరెన్స్ కావచ్చు. దానికి సంబంధించిన ఇన్స్యూరెన్స్ అండ్ మెయింటెనెన్స్. తర్వాత ఇంకా ఏమేమి వస్తాయి? ఇన్స్యూరెన్స్, మెయింటెనెన్స్ లైక్ ఇలాంటివి ఏవైనా. ఇవి మాత్రం ఎవడు ప్రొవైడ్ చేస్తాడంటే నీ క్లౌడ్ ప్రొవైడర్ ఎవడైతే ఉన్నాడో వాడు పే చేస్తాడు. అంటే కార్ తోటి కంపేర్ చేసుకోండి. క్లౌడ్ ప్రొవైడర్‌లో మనకి ఏమేమి సర్వీసెస్ ఉంటాయని తర్వాత చూద్దాం. బట్ ఇది లైక్ జూమ్ గాని, లేకపోతే రెవ్ గాని, లేకపోతే లోకల్‌లో మనకు రెంట్‌కి ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా! 1 వీక్ కోసమో, 10 డేస్ కోసమో అలాంటి వాళ్ళు. వాడేం చెప్తాడంటే బాబు నువ్వు డ్రైవ్ చేసుకో. ఫ్యూయల్ నువ్వు పట్టించుకో. మిగిలినటివన్నీ నేను చూసుకుంటాను. దానికి సంబంధించిన ఈఎంఐ అయినా నీకు సంబంధం లేదు. దానికి సంబంధించిన ఇన్స్యూరెన్స్ అయినా నీకు సంబంధం లేదు. దానికి సంబంధించిన ఇన్ కేస్ సర్వీస్ ఏదన్నా వచ్చింది అన్నా గూడా అదేం సంబంధం లేదు. అవన్నీ నేను చూసుకుంటాను. అని జెప్పేసి ఇక్కడ కార్క్ ఏ రకంగా అంటున్నాడో అది క్లౌడ్‌తో మనం కంపేర్ చేసుకుంటే ఏడబ్ల్యూఎస్ వాడు ఉన్నాడు. తర్వాత ఎవరు ఇంకా గూగుల్ క్లౌడ్. గూగుల్ క్లౌడ్ అండ్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్ అంటే ఏడబ్ల్యూఎస్‌లో EC2 అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఎలాస్టిక్ క్లౌడ్ కంప్యూటింగ్ అని చెప్పేసి. ఇవి మనము క్రియేట్ చేసుకుంటాం. ఆ రకంగా గూగుల్ క్లౌడ్‌లో ఒకడున్నాడు. డిజిటల్ ఓషన్‌లో డ్రాప్లెట్ అని చెప్పేసి ఉంది. మైక్రోసాఫ్ట్ అజ్యూర్‌లో VMస్‌ని క్రియేట్ చేసుకోవడం అనేటివి ఉన్నాయి. ఓకే. దిస్ ఈస్ నథింగ్ బట్ IaaS ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ యాస్ ఎ సర్వీస్. నెక్స్ట్ ఇంకోటి ఏది ఉంది. నెక్స్ట్‌ది వచ్చేసరికల్లా మనకు పాస్. PaaS. ఈ పాస్ అంటే ఏంటంటే ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఇదేది ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. ఈ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్‌ను మనం కార్ తోటి మళ్ళీ కంపేర్ చేసుకుంటే, నాకు 10 డేస్ కూడా అవసరం లేదు. నాకు 1 వీక్, 10 డేసో, 1 మంత్ కూడా నాకు అవసరం లేదు. బట్ నాకు ఇమ్మీడియేట్‌గా ఒక ప్లేస్ నుండి ఇంకొక లొకేషన్‌కి వెళ్ళాలి. ఒక ప్లేస్ నుండి ఇంకొక లొకేషన్‌కి వెళ్ళాలి. డ్రైవర్‌ని వాడే, ఫ్యూయల్‌ని వాడే ఆ హెడ్‌ఏక్ కూడా నేను తీసుకోను. అన్నీ నువ్వే చెయ్యి. నేను జస్ట్ ఎక్కి కూర్చుంటాను. నన్ను ఒక ప్లేస్ నుండి ఇంకొక ప్లేస్‌కు వదిలిపెట్టేసేయి. అన్నప్పుడు మనము దేనికెళ్తాం? యూబర్, ఓలా, ర్యాపిడో ఎక్సెట్రా. ఇలాంటివి మనం చూజ్ చేసుకుంటాం. ఓకే. యూబర్, ఓలా, ర్యాపిడో అండ్ ఇంకా ఏవో మెరు క్యాబ్స్ అని చెప్పేసి చాలా ఉంటాయి కదా! అలాంటివి యూజ్ చేసుకుంటాం. ఇక్కడ ఏది జస్ట్ ఈ పర్సన్ అనేవాడు ఎవడైతే ఉన్నాడో వీడు జస్ట్ ఈ కార్‌లో కూర్చుంటాడు అంతే. కూర్చుంటాడు. ఈ డ్రైవర్ గాని, దీని ఫ్యూయల్ గాని, తర్వాత ఇవి ఏవైనా ఉన్నా కూడా అవన్నీ ఎవడి హెడ్‌ఏక్? వీడు. వీడి హెడ్‌ఏక్. ఓకే. ఇదే మనము దేనికి క్లౌడ్ కంపేర్ చేసుకున్నామంటే ఇక్కడ ఎలాస్టిక్ బీన్ స్టాక్. ఎలాస్టిక్ ఎలాస్టిక్ బీన్ స్టాక్. ఎలాస్టిక్ బీన్ స్టాక్ అని చెప్పేసి ఏడబ్ల్యూఎస్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. అండ్ ఇంకా గూగుల్ యాప్ ఇంజిన్. గూగుల్ వాడు ఏం ప్రొవైడ్ చేస్తున్నాడంటే గూగుల్
యాప్ ఇంజిన్, గూగుల్ యాప్ ఇంజిన్ అండ్ మనకు ఇంకా అజూర్ వాడు ఫోర్స్.కామ్ అని చెప్పేసి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అంటే ఈ కార్ ఏంది? ఈ కార్‌లో జస్ట్ నువ్వేది నేనేం పర్చేజ్ చేయను. ఫ్యూయల్ నాకు అవసరం లేదు. ఏం అవసరం లేదు. నేను కొద్దిగా అమౌంట్ పే చేస్తాను. నన్ను లైక్ ఒక లొకేషన్ నుండి ఇంకొక లొకేషన్‌లో వదిలిపెట్టాలి. అంటే ఇక్కడ ఏది నేను నాకు సర్వర్స్ ఏవి క్రియేట్ చేసుకోను. నాకు స్టోరేజ్ గురించి సంబంధం లేదు. నాకు డేటాబేస్ గురించి సీక్వెల్ గురించి సంబంధం లేదు. ఏది సంబంధం లేదు. నాకు జస్ట్ రెడీ టు యూజ్ అలాంటివి ఏమన్నా ఉంటే ఎవరన్నా క్లౌడ్ ప్రొవైడర్స్ ప్రొవైడ్ చేస్తే నేను వాటిని యూజ్ చేసుకుంటున్నాను. నేను ఆ హెడేక్ కూడా తీసుకోను. నాకు జస్ట్ యూజ్ చేసుకోవడం ఒకటే వచ్చు. నాకు అవి బిల్డ్ చేయడము, నాకు ఓన్‌గా చేసుకోవడం అవి రావు అనుకున్నప్పుడు ఐ విల్ గో టు ఎలాస్టిక్ బీన్‌స్టాక్, గూగుల్ యాప్ ఇంజిన్ అండ్ ఫోర్స్.కామ్ ఇలాంటివి నేను యూజ్ చేస్తాను. దిస్ ఈజ్ నథింగ్ బట్ పాస్ ప్లాట్‌ఫార్మ్ యాస్ ఎ సర్వీస్. అండ్ మనకి ఇంకొకటి ఉంది కదా! ఏది? సాస్. ఇంకోటేది? సాస్. ఈ సాస్ అనేది ఏంది? సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఇదేది? సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. ఈ సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్ ఏది అంటే వన్ టైప్ ఆఫ్ మనం వెహికల్ తోటి కంపేర్ చేసుకున్నామంటే ఒక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లాగా. ఒక పబ్లిక్ ఒక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ లాగా పనిచేస్తది. ఒక పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. ఈ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అనే దాంట్లో మనకేమొస్తాయి? మెట్రో అండ్ ఆర్‌టీసీ. ఆర్‌టీసీ బస్సులు గూడా ఉంటాయి గదా! పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో. ఇంకా ఏమన్నా సెట్‌విన్ ఇలాంటివి. అంటే ఈ మెట్రో గాని, ఆర్‌టీసీ గాని, సెట్‌విన్ బసెస్ గాని లైక్ ఇంకా ఏవైనా పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్స్ ఉంటే మీకోసం ఒక్కరి కోసమే యూజ్ చేస్తున్నారా అది? లైక్ ఫ్లైట్స్ గావచ్చు, ట్రైన్స్ గావచ్చు అవి మీ ఒక్కరి కోసమే యూజ్ చేస్తున్నారో లేదు. అదొక మనకు ఇచ్చే సర్వీస్ అది అందరూ యూజ్ చేసుకోవచ్చు. బట్ నువ్వు యూజ్ చేసుకున్న దానికి నువ్వు పే చేయాల్సి ఉంటుంది. రైట్? ఇన్ ద సేమ్ వే ఇది మనం క్లౌడ్ కంపేర్ చేసుకుంటే ఓకే. మనం క్లౌడ్ కంపేర్ చేసుకున్నాం అనుకోండి. ఈ సాస్‌ని క్లౌడ్ కంపేర్ చేసుకుంటే వాడు ఏమేమి ఇస్తాడంటే లైక్ మనం రెగ్యులర్‌గా యూజ్ చేసే జీమెయిల్ కావచ్చు. జీమెయిల్ మీ ఒక్కరి కోసమే ఇచ్చారా? అవుట్‌లుక్. అవుట్‌లుక్ మీ ఒక్కరి కోసమే ఇస్తున్నారా? మొత్తం వాడొక సర్వీస్ ఇస్తున్నాడు. దాన్ని మీరు యూజ్ చేసుకుంటున్నారు. ఇంకా ఏమేమి ఉంటాయంటే అమెజాన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకొచ్చామంటే ఎస్3 బకెట్ అని చెప్పేసి ఉంది. అంటే ఇది వన్ టైప్ ఆఫ్ స్టోరేజ్. సింపుల్ స్టోరేజ్ సర్వీస్. ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? అమెజాన్ వాడు ప్రొవైడ్ చేస్తున్నాడు. దీన్ని ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటారు. దీనికి ఒక యూనిక్ నేమ్ ఉంటది. ఓకే. అవి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. వీటిని ఎవరు పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో అందరూ యూజ్ చేసుకున్నట్లు వీటిని అందరూ యూజ్ చేసుకోవచ్చు. నువ్వు ఎంత యూజ్ చేసుకుంటున్నావో, నువ్వు ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తున్నావో దాన్ని బట్టి నువ్వు పే చేయాల్సుంటది. ఇంకా మనకు మైక్రోసాఫ్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చినామంటే ఆఫీస్ 365 గూడా ఉంటుంది. ఇలాంటివన్నీ. ఓకే. ఇది సాస్, పాస్, ఐఏఎస్ఎస్, ఐఏఏఎస్ వీటికి అండ్ ఆన్ ప్రెమ్‌కు సింపుల్ డిఫరెన్స్. అంటే మన క్లౌడ్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే మనము అట్‌లీస్ట్ దీని గురించి తెలుసుకొని ఉండాలి. అవి ఏ సర్వీసెస్, ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్నావు. ఆ సర్వీసెస్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నప్పుడు, దాంట్లో ఏవేవి మనము ఏ రకంగా యూజ్ చేసుకోవచ్చు అని జెప్పేసి ఒక చిన్న ఓవర్‌వ్యూ. ఎవరైనా సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్ళుంటే చేసుకోండి. ఓకే. అండ్ కమింగ్ క్లాసెస్‌లో మనము క్లౌడ్ కాన్సెప్ట్స్‌లో నెట్వర్కింగ్ పార్ట్ ఏ కీ రోల్ ప్లే చేస్తది, ఏ రకంగా ప్లే చేస్తది వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇది ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కి ఒక ప్రొఫైల్ నుండి ఏదన్నా ప్లాట్‌ఫార్మ్ స్విచ్ కావాలి అనుకుంటున్నారు. వాళ్ళకు యూజ్ అవుతుంది. అండ్ ఫ్రెషర్స్‌కి కూడా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ఓకే. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకు అండ్ ఫ్రెషర్స్‌కు. ఈ డిగ్రీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. నౌ ఏ డేస్ వితౌట్ క్లౌడ్ మనకు ఆఫీస్‌లలో వర్క్ అవ్వదు. కాబట్టి క్లౌడ్‌లో కొద్దిగా స్ట్రాంగ్‌గా ఉండండి. 100% యూ విల్ గెట్ ఎ జాబ్. ఎవరైనా ఎక్స్‌పీరియన్స్ పర్సన్ ఉన్న వాడికి కూడా హెల్ప్ అయితది. టైమ్ పాస్ చేయకుండా చదువుకోండి. మొబైల్‌లో ఇన్‌స్టాలో తర్వాత అవేవి రీల్స్ చూసుకుంటా టైమ్ వేస్ట్ చేయకండి. టైమ్ ఉన్నప్పుడు అంటే మీకు ఫ్రీ టైమ్ ఉన్నప్పుడు చూడాలా గానీ, టైమ్ అది పనులన్నీ వదిలిపెట్టి చేసే పనులు చేయకండి. కొద్దిగా సబ్జెక్ట్ పైన ఫోకస్ చేయండి. జాబ్ వస్తే ఆటోమేటిక్‌గా అన్నీ వస్తాయి. అందరూ జీరో టు హీరో, జీరో టు హీరో అంటున్నారు గదా! దెన్ వాట్ అబౌట్ హీరోయిన్ పరిస్థితి? జీరో టు హీరో చేద్దాం. జీరో టు హీరోయిన్ గూడా చేద్దాం. ఓకే. రైట్. చలో. థాంక్ యూ.